నమస్తే వెల్కమ్ టు LCN న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం శ్రీహరికోట పునరావాస బాధితులకు నెమలిమిట్ట అగ్రహారంలో ఇచ్చినటువంటి ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించండి అంటూ సిపిఎం సహకారంతో శ్రీహరికోట కాలనీ వాసులు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారికి అర్జీ సమర్పించారు. తిరుపతి జిల్లా శ్రీహరికోట ప్రాంతంలో విక్రమ్ సారాభాయ్ రాకెట్ కేంద్రం కొరకు 1970లో శ్రీహరికోట నుండి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అనుగుణంగా ఉంటుందని శ్రీహరికోటలో నివాసం ఉన్నటువంటి సుమారు 16 గ్రామాల కాలనీ వాసులను ఖాళీ చేపించి పూతవేటు దూరంలో ఉన్నటువంటి దొరవారి సత్రం మండలంలో ప్రతి కుటుంబానికి 10 సెంట్లు చొప్పున నివాస స్థలము మరియు బ్రతుకు జీవనం కొరకు ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాలు సాగు భూమి ఇవ్వడం జరిగిందని, అప్పట్లో ఇల్లు నిర్మించుకోవడం కొరకు ఒక కుటుంబానికి 500 రూపాయలు ఇచ్చారని, అలాంటి భూములను దొరవారి సత్రం మండలం నెమలిమిట్ట అగ్రహారం గ్రామస్తులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. నా పేరు మునుస్వామి, మా నాన్న పేరు ముద్దురామరెడ్డి. గత 1969లో విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్ కేంద్రం ఏర్పడేదానికి మా దగ్గరకు వచ్చి ఒక 5 కిలోమీటర్లు భూమి కావాలని మమ్మల్ని మా పెద్దవారితో సంప్రదింపులు జరిపినప్పుడు మా పెద్దవారు 5 కిలోమీటర్ల నేల ఇవ్వడం జరిగింది. కానీ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం వాళ్ళు మమ్మల్ని 1971లో అక్కడి నుంచి వెకెట్ చేయించి నెమలిమిట్ట అగ్రహారం కృష్ణాపురం దగ్గర అక్కడ మాకు నేల ఇవ్వడం జరిగింది. మేము గత 1970 అక్కడ జీవించలేని పరిస్థితిలో పునరావాసం లేక మేము అక్కడ జీవనోపాధి లేని తరుణంలో మేము అక్కడి నుంచి మళ్ళీ శ్రీహరికోటకి వలసలు వెళ్ళాం. పనులు చేసుకొని అక్కడనే చేసుకొని ఏదో ఇప్పుడు మళ్ళీ మేమేదో సంపాదించుకొని మా నేలలో అక్కడ ఇచ్చిన నేలలో మేము ఇల్లులు కట్టుకోవడం కోసం మేము కంచె వేసుకుంటే ఆ వేసిన కంచెని ధ్వంసం చేసి ఎవరో ఆయకట్టు ప్రెసిడెంట్, అక్కరపాక గ్రామస్తులు ఆయకట్టు ప్రెసిడెంటు మా మీద దౌర్జన్యం చేసి మా రాళ్ళు విరగొట్టి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారండి. మేము దీన్ని సహించం. మాకు ఇది పద్ధతి కాదు. ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించాం. 1 మంత్ దాటేసింది, 1 నెల దాటి అయింది. అప్పటికీ పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవ్వరూ ఏం పట్టించుకోవట్లా. పోలీసు వారు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? యాక్షన్ తీసుకోలేదు సార్. యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు దాకా అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఏం జరుగుతుంది? స్పందించలేదు, ఎవ్వరూ స్పందించలేదు. ఎంఆర్ఓ గారికి పెట్టాము. మళ్ళీ ఒక 1 వీక్ ముందు ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు న్యాయం జరగల. దయచేసి మేమేదో పొట్టకూటు కోసం ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం సార్. మాకేదో ఒకటి ఇచ్చేసుకొని మాకు న్యాయం జరిగేలా చూడండి. మాకు ఒకప్పట్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంత చేస్తున్నారు. కనీసం శ్రీహరికోట వారు కూడా మమ్మల్ని పట్టించుకోవడం వల్ల ఇచ్చిన నేల వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ మాకు చేయట్లా. అది ఏంటంటే కనీసం మాకు అదన్నా మాకైతే మాకు సపోర్ట్ లేదు. లేపారు మమ్మల్ని 71లో మమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారు. మేము ఇలా కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు మాకైతే న్యాయం జరగలేదు. మాకైతే న్యాయం కావాలి. మా గొప్ప పేరు రావడానికి కారణం మా పెద్దలు వాళ్ళని అక్కడి నుంచి మా పెద్దలు వాళ్ళకి ఆ స్థలాలు కానీ ఇవ్వలేని పక్షం ఇవ్వకుండా మాత్రం ఇప్పటికీ శ్రీహరికోటకి ఈ రాకెట్ కేంద్రం అనేది లేదు మాకు వాళ్ళకి. అది మేము త్యాగం చేసిన భూములు మాకు ఇక్కడ ఇచ్చినప్పుడు మాకు న్యాయం చేయాలి. అది మేము చెప్పుకున్న వినతి ఇది. దయచేసి మాకు ఎవరన్నా స్పందించి మాకు మా భూములు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. నా పేరు ఇత్తిరెడ్డి వెంకటేష్ రెడ్డి. మేము శ్రీహరికోట పురాణవాసులు. మాకు 1969లో విక్రమ్ సారాభాయ్ గారు శ్రీహరికోట రాకెట్ కేంద్రం కోసం ఎక్కడైతే అనువుగా స్థలం ఉంటుందో అది పరిశోధన చేసేటప్పుడు ఈ శ్రీహరికోట
ఇదైతే మనకి సముద్రంకి దగ్గరగా ఉంది, ఇది అనువుగా ఉంది అనేసి అప్పట్లో 5 కిలోమీటర్లు రేడియేషన్ అడిగారు. అప్పుడు మా పెద్దలు అందరూ ఒప్పుకొని 5 కిలోమీటర్లే కదా అనేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కావాలనేసి మమ్మల్ని బలవంతంగా ఒక 30 గ్రామాలని అక్కడి నుంచి కృష్ణాపురం గ్రామం, ధర్వాసత్రం మండలం నెమలమిట్ట అగ్రహారంలో మాకు 306 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అది కూడా మా స్థలాలు అక్కడ సేరుకోటలో మా సొంత స్థలాలు తీసుకొని ఇక్కడ మాకు దానికి బదులుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు ఇవ్వడం జరిగితే మేము అక్కడికి అప్పుడు 1972, 71 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి కొంతమంది నివాసం ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన 500తో అక్కడ వెళ్ళి ఇంటి స్థలాలు దిగిన్ చేసుకొని ఇల్లులు కట్టుకొని అక్కడే కొంతకాలం నివసించారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అయిపోగా అక్కడ జీవనాధారం లేకపోగా తిరిగి సేరుకోటలో ర్యాకెట్ కేంద్రానికి వర్క్ జరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి కూలి పనులకు వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటే ఇక్కడే జీవిస్తూ ఇలా అక్కడే కొంచెం ఇంటి స్థలాలు ఇల్లు లేకుండా మా పెద్దలు అందరూ కొంతమంది చనిపోయారు. దానికి గాను అక్కడి నుంచి మేము మళ్ళా అగ్రహారం వెళ్ళి మా స్థలాల్లో మేము ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే అక్కడ అక్కరపాక గ్రామస్తులు నీటి చెరువు అధ్యక్షులు వాళ్ళు వచ్చి మా స్థలాలు ఆక్రమించేసి అక్రమంగా రాళ్ళు మేము ఫెన్సింగ్ వేసుకున్నంత దౌర్జన్యంగా పడదోసేసి మా మీద దుర్భాషలాడి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మేము దీన్ని ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళాము ఒక 1 నెలకు ముందుగా. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. అదేవిధంగా 1 వీక్ ముందుగా ఆర్డీఓని కూడా కలిసాము. ఇప్పటి వరకు మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఈరోజు సేరుకోటకి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే ఎక్కడున్న సేరుకోట పునరావాసులు పేదల మా త్యాగ ఫలమే ఈరోజు సేరుకోటకి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే అది మా పెద్దలు చేసుకున్న పుణ్యము మా వల్లే వచ్చింది. ఎన్నో పెద్ద గొప్ప ప్రపంచ దేశాలే ఈరోజు సేరుకోట నుంచి ఇంత గొప్పగా చెప్పుకుంటుందంటే ఇక్కడ సేరుకోట నుంచి వచ్చే పునరావాసులు ఈ పేద ప్రజల వల్లే ఇంత చేసిన త్యాగమే ఈరోజు సేరుకోటకి అంత గొప్ప పేరు రావడం జరిగింది. ఇది అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎవరైతే పునరావాసులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.